హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనకు సభ్యత, సంస్కారం, చదువు నేర్పిన ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు పాదాభివందనం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నానండి. అలాగే మన తల్లిదండ్రులు మించిన గురువులు లేరు, వారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఉదయం అండి బాబావారికి అక్కడేమో లోపల అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే బయట పంతులు గారు చక్కగా గణపతి పూజ స్టార్ట్ చేశారండి. ఈ గణపతి పూజ అంతా అయిన తర్వాత అప్పుడు ఈరోజు సాయి సత్య వ్రతాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వ్రతాలు అయితే చాలా బాగా చేస్తారండి. ఆ వ్రతాలు మొత్తం మీకు ఈరోజైతే మొత్తం పంతులు గారి మంత్రాలు అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో పెడతానండి. పూజ అయితే ఎంత బాగా చేస్తారంటే 3-4 పంతులు గారులు వస్తారండి. మంత్రాలు చాలా క్లుప్తంగా చక్కగా మనకు వివరంగా చెప్తూ ప్రతీది చెప్తూ పూజ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఉదయం ఈయన వచ్చి వీడియో తీశారు ఫ్రెండ్స్ మా వారు. ఇదిగోండి, ఇది డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో బాబావారికి. ఈరోజు లోపల బాబావారికి అభిషేకం అది అయిన తర్వాత ఆయన అలంకారం అది స్టార్ట్ చేస్తారు. ఈలోగా ఈ వ్రతానికి కావాల్సినవన్నీ కూడా నిన్న సాయంత్రమే చక్కగా కమిటీ వాళ్ళు, పిల్లలు అందరూ ఉండి చక్కగా అన్నీ ప్యాకింగ్ చేసేసారండి. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్లో అన్ని రకాలు కూడా చక్కగా పెట్టేసి ప్యాకింగ్ చేశారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత వ్రతం స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు అలా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వ్రతం మొత్తం చూపిస్తానండి. ఒక్కసారి ఆ బాబావారిని చూడండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా కోరుకోండి. ప్రతి కోరిక తీర్చే దేవుడు, చక్కటి దేవుడు, చల్లని దేవుడు మా బాబావారిని. మీకు ఏం కావాలో అది కోరుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి లెక్కితూ వీళ్ళందరూ చక్కగా అన్నీ కూడా రెడీ చేసేసారండి. చైర్స్ వేసేసారు, టేబుల్స్ వేసేసారు మొత్తం కోసం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సంపూర్ణానుగ్రహ ప్రాధేరవీక్షణాదిత్యర్థం సర్వాభ్యుదయార్థం సాధినాథం సత్స్వరూపం సర్వయోగ్యప్రదాయనానాం సంపూర్ణానుగ్రహే ఓం భూః అఖిల భూతార్థైకర్మణి ఓం భూసాయినాథమావాహయామి సత్స్వరూపమావాహయామి. ఇదిగోండి ఫ్రెండ్స్, వ్రతానికైతే అందరూ వచ్చి కూర్చున్నాము. అందరికీ చక్కగా టేబుల్ మీద వాల్ పేపర్ లాంటిది వేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యూస్ పేపర్ ఇచ్చి ఒక్కొక్క కవర్ ఇచ్చారు. ఆ కవర్లో కూడా ఏమున్నాయో నేను మీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు కట్ట. ఆ కవర్లో చక్కగా బియ్యం, జాకెట్ ముక్క, కలసానికి చక్కగా ఎలా పెట్టుకోవాలో అలా జాకెట్ ముక్క తయారు చేసేసారండి. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అగరొత్తులు, కర్పూరం, నూనె, ఒత్తులు, ప్రమిదలు మొత్తం కూడా కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు అన్నీ అందజేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చుట్టూ వస్తూనే ఉన్నారు, ఏం కావాలని అడుగుతూనే ఉన్నారు. పువ్వులు దేవుడికి పెట్టడానికి మాల, అలాగే విడి పువ్వులు, ఆ బియ్యం చక్కగా పేపర్ మీద వేసుకొని అలా పెట్టుకోమన్నారు ఫ్రెండ్స్. మనం తీసుకెళ్ళవలసింది ఒక్క కలసానికి ఒక్క చెంబు ఒకటేనండి. మనం 401 రూపాయలు కడితే మనకి పూజకి అన్ని రకాల ఐటమ్స్ కూడా పంతులు గారు గుళ్ళోనే ఇస్తారు. అన్నీనండి, తమలపాకులు, మామిడాకులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు పూజ చూపిస్తానండి. నేను మాట్లాడడం కొంచెంసేపు ఆపి మీకు ఈ పూజ ఏంటన్నది పంతులు గారు చెప్తూ ఉంటారు, వినండి. ఆ బియ్యం చక్కగా చతురాకారంగా వేసుకున్న తర్వాత కలసానికి చెంబు అన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి పంతులు గారు. అలాగే మనకు ఒక్కొక్కటి చెప్తుంటే చక్కగా తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా అన్ని ఐటమ్స్ కూడా చక్కగా బయట పెట్టేసుకోమన్నారండి. ఎండు ఖర్జూరం, వక్కలు, అలాగే ఈ పసుపు కొమ్ములు అన్నీ కూడా వేటికి అవి కవర్లో చిల్లరతో సహా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారండి మనకి. అసలు దేనికి కూడా మనం వెతుక్కోక్కర్లేదు ఫ్రెండ్స్. అన్నీ చక్కగా పూజ సామాన్ అంతా మన దగ్గర పెట్టేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే పంతులు గారు ఎలా చెప్తున్నారో చక్కగా ఆ పూజ ఒక్కటే మనం చేయడం ఉంటుందండి. ఈరోజు పూజ అయితే చాలా బాగా చేశారండి. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఎప్పుడు బాగానే చేస్తారు, ఈరోజు కూడా చాలా చక్కగా ప్రతి విషయం చెప్తారు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం 9 రకాల నవగ్రహాలని మనం ఎలా ఆవాహన చేసుకోవాలి వాటి గురించి చెప్తారు. అలాగే ఆ కలశం పెట్టుకోవడం ఎలా, పూజ ఎలా చేసుకోవాలి, 5 బాబావారిది ఈరోజు కథలు చెప్తారు ఫ్రెండ్స్. ఆ కథలు ఎంత చక్కగా ఉంటాయో నిజంగానండి. 2 తాంబూలాలు ముందుగా 2 అరటిపళ్ళు, తమలపాకు, ఒక్క తాంబూలాన్ని పెట్టుకొని ఆ జాకెట్ ముక్క మీద ఇదిగోండి ఫ్రెండ్స్, అటువైపు ఇటువైపు మొత్తం గుడి చుట్టూ చక్కగా ఇటు వరకు అటు ఇటు టేబుల్స్ అవి వేసేవారండి. అవి దగ్గరికి ఎందుకు వేసారంటే వర్షం వస్తుందేమని చెప్పి వేశారు. కానీ వర్షం ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్, ఆ బాబా
చక్కటి ఆ వర్షాన్ని కూడా ఆపేశారండి. ఎంత చక్కగా వ్రతం చేసుకున్నామంటే మేము మనశ్శాంతిగా, అంటే వర్షం పడుతుందన్న టెన్షన్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. అసలు ఒక చుక్క కూడా వర్షం లేదండి. 3 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షం ఈ రోజైతే అసలు ఎటు ఆ వరుణదేవుడిని ఆ బాబావారు ఎక్కడికి పంపించారో తెలియదు ఫ్రెండ్స్. ఈ ఒక్కరోజు వ్రతాలు రావద్దన్నారు ఏమో. అసలు చక్కగా అసలు వర్షం పడకుండా చల్లటి వాతావరణంలో ఎంత చక్కగా వ్రతం చేసుకున్నామో చూడండి. అలాగే ఈరోజు దేవుడి గుడి దగ్గరికి అయితే జనం అయితేనండి లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విధనామధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యోగభక్తసమాధీరంగారుణ్యస్తగరధ్వయం సంకటచరణం గురుపాస్మహే. దీపారాధన చేయండి. శ్రీమహాగణాధం శ్రీ నమః. దీపానికి ఇబ్బంది లేకుండా మీకు మీ పక్క వారికి కూడా ఇబ్బంది జాగ్రత్తగా దీపారాధన సిద్ధం చేసుకుంటారు. దీపాన్ని నమస్కారం చేయండి. ఇంకా బొట్టు పెట్టి ఆ దీపం దగ్గర 2 అక్షంతలు ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. దీపస్థిత శ్రీ లక్ష్మీనారాయణ దేవతాయే నమః. అక్షరాన్ని సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. బాబావారి యొక్క అనుగ్రహం చేత రామానగర్ కాలనీ ఎంతో మంది భక్తులు ఉన్నా ఈ వ్రతంలో పాల్గొనేటువంటి అవకాశం బాబావారు మనకు గట్టిగా ఇచ్చారటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో మనం చెప్పే విధంగా అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఈ వ్రతాన్ని ఆచరించండి. అందరూ కూడా ఆ పసుపు గణపతి మీద బొట్టు పెడితే నమస్కారం చేయండి. అక్షతలు తీసుకుని ఆ పసుపు గణపతి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యభ్యాం నమః. సతీపురంధరాభ్యాం నమః. అరుంధరీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో నమో నమః. మరలా 3 సార్లు పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్ధరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అనగా అందరూ ముక్కు పట్టుకుంటారు. ముక్కు పట్టుకోవడం కాదు, కుడి రంధ్రంతో గాలిని తీసుకుని ఎడరంధ్రంతో గాలిని బయటికి విడిచిపెట్టారు. అలా 3 సార్లు చేయండి అందరూ కూడా. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం నః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరే జన్మద్దో దేవస్య ధీమహి ఈశాన్యం ప్రదేశే కృష్ణాయ భాగవయో మధ్యవర్తే భగవద్భాగవో భగవద్భాగవతాచార్యాణాం గురుదేవతా ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఎమ్మెల్యే గారైన బడేటి రాధాకృష్ణ చంటి గారు వచ్చారు. ఆయనైతే పంతులు గారు చాలా అందరూ కూడా కమిటీ మెంబర్స్, సతీష్ గారు అదే మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి చాలా చక్కగా సాదరంగా చక్కగా ఆహ్వానించారండి బాబావారి గుళ్ళకి. ఆయన చక్కగా మన బాబావారి దర్శనం చేసుకొని అందరినీ కూడా చక్కగా విష్ చేస్తూ చాలా చక్కగా వచ్చారు ఫ్రెండ్స్. మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం మెంబర్స్ అందరూ కూడా సార్తో పాటు వచ్చి చక్కగా బాబావారి దర్శనం చేసుకొని వెళుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. గోత్రం చెప్తున్నారు. ఈ గోత్రం పేరు వచ్చినప్పుడు మా అక్కలు కూడా మనసులో నమస్కారం చేయండి. యజమానస్య శివగోత్రస్య నాగరాజస్య పూర్ణానంద సముద్రస్య రూపస్య శ్రీనివాసస్య రమాదేవి రామదేవ్య వెంకట సత్యదుర్గానం సురేష్ కుమార్ లక్ష్మీ సకుటుంబానాం యజమాన భైరవాలస్య కాళీ రావు ధర్మశ్రీ మధుబాలస్య బాల సరోజినీ రామదేవ్య సతీష్ కుమార్ సకుటుంబానాం భైరవాలస్య సతీష్ లక్ష్మీ సకుటుంబానాం యజమాన గంగోత్రస్య గోవిందరాజం లక్ష్మీ నామ లక్ష్మీ యోగాని సకుటుంబానాం నాగుడు గోత్రస్య రామకుమార్ ఇదువదన సకుటుంబానాం యజమాన గోత్రస్య రవిశేఖర విజయ పద్మావతి సకుటుంబానాం పురుషార్థ సిద్ధ్యర్థం సంపూర్ణ సమర్థ సద్గురు సాయినాథ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం మమ పుత్రాయాః పుత్రికాయాః సరస్వతి ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ
अभिवृद्ध्यर्थम संपूर्ण शरीर आरोग्यता सिद्ध्यर्थम कार्यद्वारे कार्यमुखे सभामध्ये अदुन्विता वाग्वैखरी सिद्ध्यर्थम मम पुत्रायाः पुत्रिकायाः सरस्वती उन्नत विद्या उद्योग व्यापार व्यवसाय कार्येषु अखंड लक्ष्मीर्थम सर्वत्र अभीष्ट सिद्ध्यर्थम मनोधैर्य सिद्ध्यर्थम निरंतरम धर्मकार्य आचरण योग्यता सिद्ध्यर्थम नित्यम भक्ति ज्ञान तत्परता सिद्ध्यर्थम सर्वत्र श्री साईनाथ सेवा मम गृहे व्यापार दृष्टिदोष नवग्रह दोष परिहार आदौ निर्विघ्नेन परिसम अवाप्ति అర్థం తాకండి. అలాగే ఇప్పుడు ఇంకో పాత్ర పెట్టుకోమని చెప్పారు. అందరికి కూడా 2 గ్లాసులు ఇచ్చారు. ఆచరణ చేసిన తీర్థం పక్కన పెట్టేది కానీ వాడకూడదు. ఇంకో గ్లాసులో నీళ్ళు పోస్తున్నారు కదా, ఆ గ్లాసుని చుట్టూరానికి పసుపు కానీ గంధం కానీ రాసి 3 ముక్క పొట్టు పెట్టండి. సర్వదేవతాయ నమః సర్వపై ఆ లోపల ఉన్న నీటిని 3 సార్లు పెట్టండి. గంగే చంద్రుడు చంద్రుడు యథా వృగస్పతి కర్ణభేసింధృత శనేస్మిన్ సన్నిధి ఆయాశ్రీ పూజా ద్రవ్యాలు ఆ తర్వాత నీళ్ళు తీసుకుని ఆ పూజా ద్రవ్యాలను శుద్ధి చేసుకోండి. అలాగే తర్వాత పసుపు గణపతి మీద నీళ్లు చల్లండి. దేవం సంప్రోక్ష్య ఓం గణపతి మోహరామహే కవిం కవినామోహస్రహస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వం నోదృశ్యేద్ అదే ఇలా తర్వాత పసుపు గణపతి మీద 4 సార్లు నీళ్ళు చల్లండి. కుదురుగా గణపతి నారాహయామి వక్రబంధనారాహయామి శ్వేతగంధనారాహయామి వేదం ధనారాహయామి శ్రీ మహాగణాధిపతయే నమః ఆరాహణం సమర్పయామి. నవరత్నగంధేమసింహాసనార్థం అక్షరాలు మనం ఏం చేసినా కూడా భగవంతుడు ఉన్నార్థయామి నాభోధిష్టాన లోకవత్తాన భూయామి వస్త్రం పుష్పం పుష్పం వేడి స్వామిగా వస్త్రార్థం పుష్టాన్ని సమర్పయామి. గంధం జరుగుతున్న అందరూ కూడా గంధం నీరు చల్లి మళ్ళా గంధం చల్లండి. నామాన్ని చెప్తూ చక్కగా గురువుగా పూజ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ బాబావారి ప్రసాదం చక్కగా చక్కెర పొంగలి అందరికీ కూడా కవర్లలోని ప్యాక్ చేసేసి కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క కవర్ అలా ఇచ్చారండి. ఆ స్వామివారికి ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టడానికి ఇచ్చారు. ముందుగా మనం ఏదైనా చేసేటప్పుడు మనం ఎవరిని పూజిస్తాం ఫ్రెండ్స్? వినాయకుడిని. ఆ వినాయకుడికి చక్కగా బెల్లం ముక్క పెట్టి చక్కగా స్వామివారికి పూజ చేసిన తర్వాత అప్పుడు సాయిబాబా వ్రతం స్టార్ట్ చేశారండి పంతులు గారు. అలాగే తాంబూలం ఇందాక పెట్టారు కదా మొదట్లో, ఆ తాంబూలం కాకి నమస్కారం చేయి. పూర్వీ వలయశ్చ ఉపవాసం తాంబూలం సమర్పయామి. అందరూ కూడా ప్రజలు ఇచ్చారు. కానీ ప్రజలో ఒక కర్పూరం బిళ్ళ వేసి చక్కగా హారతి ఇవ్వండి. నక్షత్రం చేత పట్టుకోండి.
మనకి ఇచ్చిన కవర్లో ఎండు ఖర్జూరం, వక్కలు, అలాగే చిల్లర అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏం చేయాలంటే చక్కగా 9 తమలపాకుల తర్వాత వేయింతారండి. వేయించి నవగ్రహాలంటే 9 గ్రహాలు కాబట్టి ఒక్కొక్క గ్రహాన్ని శాంతపరచడానికి అన్నట్టుగా మనకి ఇచ్చిన దాంట్లో రెండు వక్కలు, అలాగే 2 ఎండు ఖర్జూరం, 2 పసుపు కొమ్ములు, 1 చిల్లర కాయిను అవన్నీ తీసుకొని ఆకు మీద చక్కగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టి తర్వాత 5 కథలు చదివేటప్పుడు కూడా ఆ 5 కథలకి ఒక కొబ్బరికాయ, చక్కగా కొబ్బరికాయ ఇస్తారు ఫ్రెండ్స్ మనకి. ఆ కొబ్బరికాయని ప్రతి కథ అవ్వగానే చక్కగా మనకి చేతితో అక్షింతలు పట్టుకొని ఆ కథ అవ్వగానే ఆ అక్షింతలు మనకి దగ్గర పెట్టుకున్న తమలపాకు మీద వేసుకోవాలండి. అదంతా కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్షర గణపతి దగ్గర వేసి చక్కగా నమస్కారం. నేను చెప్పేటువంటి మంత్రంలో కానీ క్రియలో కానీ భక్తులు ఏదైనా లోపాలు ఉన్నట్లయితే స్వామి మా ఈ వ్రతం అయ్యేంత వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలని గణపతికి అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. ఆ గణపతి దగ్గర నక్షత్రం మీ శిరస్సును ధరించండి. తర్వాత పసుపు గణపతి దగ్గర పూజ చేసినటువంటి పుష్పం తల్లో పెట్టుకోండి. వల్ల చేయి కట్టుకోండి. మహాగణపతి ప్రసాదం శిరసాగృహాన్ని సహస్రదేవి శతమూఢ శతమానభవతి శతాయుష్పురుష శతేంద్రయాయుష్యుద్ధని మంత్రపూర్తిగా ఆత్మనే ఆవాహన చేస్తుంటారు. పట్టుకోండి. ఇక్కడ ఆవాహయామి అందరూ స్థాపయామి అన్నదన్నా పెడుతున్నారు. ఆ దేవతా మంత్రాన్ని సాయినాథుకు సంబంధించినటువంటి నవగ్రహ దేవతాందరినీ కూడా ముందుగా మండపంలో మంత్రం చెప్పిన తర్వాత స్థాపయామి అన్నదన్నా పెడుతున్నారు. 2 పసుపులు, 2 వక్కలు, 2 ఖర్జూరపు కాయలు, 1 చిల్లర పైసా చేతితో పట్టుకోండి. ఐదు ఆకుల్లో మనం దేవతను ఆహ్వానం చేశాం. 6 ఆకుల్లో పెట్టాలి. మనం నా చేతితో పట్టుకోండి చక్కగా. ఓం శుక్రంతే అన్యద్దిశంతే అనిర్వాసి స్వామి మాయావి స్వామవద్దానే ఓషన్య రాజనస్తే హయాలుండే వనస్తి దేహవద్యాజమృదాత్మ వస్తురాజగే రహతహిత వరుణ్యుల్లాకమాహయామి వాప్యాహయామి పూజయామి ఏవం ఓం మోహనపరార్ పరవాజు పుష్పదేవ ధ్యానాం శాముని మహేవాయం ప్రధానమైన దేవతను ఆవాహన చేశాం. జమలాపు కలసం దగ్గర సాయినాథుని ఆవాహన చేస్తే ఒక్కొక్కసారి పట్టుకుని తమలపాకు అక్కడ కలసం దగ్గర పెట్టాయి. చివరిగా సంపూర్ణ అనుగ్రహ ప్రధానికి విశేషంగా గణపతి పూజ జంఘే పూజయామి ఆధారభూతాని నమః జానని పూజయామి విశ్వప్రపూజితాని మహృం పూజయామి ఇదేంద్రయామి. అమ్మాయి దాంపత్యం సరిగ్గా ఉండట్లేదండి, ఆ అమ్మాయికి పిల్లలు లేదని అనుకుంటారు. అంటే పుణ్య దోషాల వల్ల కూడా ఆ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి పుణ్య దోషాలు ద్వారా సంతానం లేనటువంటి వారికి సంతానము, అలాగే విశేషంగా మన పిల్లలకి మంచి చదువు విద్యార్థులు కలగాలన్నా అంటే పూర్వం ఇప్పుడంటే మనకి ఇల్లు అపార్ట్మెంట్స్ అన్నీ ఏర్పడ్డాయి. పూర్వం పూరిళ్ళు మట్టి ఇల్లులు ఉండేవి. మనకి పుట్టలు వచ్చేస్తుండేవి. పూర్వం ఏం చేసేవారు, మన పెద్దలు భయపడి ఆ పుట్టలు తగ్గడం, అలా పావులను సంహరిస్తూ ఉండేవారు. అది కాలసర్ప దోషాలు ఉంటాయి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన 7 తరాల్లో కూడా సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏదైనా పుట్టలున్నా ఎవరితో దాన్ని పనివాళ్ళతో చేయించాలని చెబుతూ ఉంటాం. అలా తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా పుట్టలను తవ్వినా
ఆ పుట్టలో ఉన్న పాములను సంహరించినా కూడా మరి ఇంటి పేరు వారికి 7 కాలసర్ప దోష పూజ చేస్తుంటారు కాలహస్తులు. అటువంటి సర్పదోషాలని మనకు లేకుండా ఉండాలి అంటే రాహువుని చక్కగా మనం ఆరాధించాలి. అందుకనే నవగ్రహాల్లో 8వ గ్రహంగా నేను అందరూ ఇందాక ఆ రాహు గ్రహాన్ని మంత్రంతో పూజించుకున్నాను. ఇక చివరగా 9వ గ్రహం కేతువు. ఈ కేతు గ్రహం మిగతా గ్రహాలని అనుగ్రహం లేకపోయినా ఈ అనుగ్రహం ఉండాలి. ఎందుకనంటే ఈయన ఏమిస్తాడయ్యా మనకంటే భక్తిని జ్ఞానాన్ని. ఈ రోజు ఇక్కడ రామానగరంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ భగవంతుడు భాగవాడు ఈ కేతు యొక్క అనుగ్రహం కొంతమందికే ఉంది. అంటే వచ్చి వ్రతంలో కూర్చునేంత వరకు కూడా ఆ కేతు యొక్క కేతు మరలా మనకి మానవ జన్మ 44 లక్షల జీవరాశుల తర్వాత ఉత్తమమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. మిగతా జీవరాశి సృష్టిలో ఉన్నటువంటి చీమ రకరకాల జీవరాశులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ మనకి ఏమిటి తేడా? అవి నిద్రిస్తుంటాయి, అన్ని తింటూ ఉంటాయి, కొడుకుంటాయి, మనం వేస్తూ ఉంటాయి, అన్ని జరుగుతాయి. భగవంతుడు మన జ్ఞానం అనేటువంటి ఐక్యం చేసుకునేటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అటువంటి భాగ్యం మనకి మరలా ఈ జన్మ లేకుండా ఉండాలని మనం అందరూ కోరుకోవాలి. అటువంటి కేతువు ద్వారా మనందరికీ కూడా మోక్షాన్ని కలగాలని, ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలి అని ఇప్పుడు ముందుగా నవగ్రహ పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ కలశంలోకి అయ్యా ఈరోజు ఈ వ్రతాన్ని చేస్తున్నామని చెప్పి చక్కగా సాయినాథుని మంత్రంతో కలశంలోకి ఆవాహన చేసి పాఠ్య అంత్య ఆచరణలన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు బాబావారి యొక్క విశేషంగా నైవేద్యం తాంబూలాన్ని కూడా సమర్పించి బాబావారి యొక్క అనుగ్రహం పొందాం. అసలు ఈ సాయి సత్యవ్రతాలు ఎవరు చేశారో చక్కగా గురుగారు అందరికీ కూడా హెచ్చరిస్తారు. చక్కగా క్లుప్తంగా ఆ కథలన్నీ కూడా విన్న తర్వాత మీకు ఒక కొబ్బరికాయ ఇచ్చారు. చివరిలో ఆ కొబ్బరికాయ ఒక కథగానే కొబ్బరికాయ తాకి నమస్కారం చేయి, చివరిలో కొబ్బరికాయ కొడుతుంది. కానీ బాబావారి యొక్క లీలలు మనందరూ కూడా వింటూ బాబా యొక్క అనుగ్రహాన్ని పొందండి. సాయినాథ్ మహారాజుకి ఎవరు మాట్లాడకుండా బాబా యొక్క లీలలు ఎలా ఉన్నాయో చక్కగా అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః. ఓం శ్రీ షిరిడి వాసాయ విద్మహే ద్వారకామాయ నివాసి తన్న షిరిడి సాయినాథ దేవతా ప్రచోదయాతు. అందరూ కూడా ఒకసారి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ. ఇప్పుడు ఆ బాబా వారికి సత్యసాయి వ్రతం అని చెప్పి 5 కథలు చక్కగా పంతులు గారు చదువుతారండి. 5 కథలు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో విని అప్పుడు ఆ అక్షింతలు మనకి తీసుకున్న అక్షింతలు అక్కడ పెట్టుకొని ఒక ఆకులో వేసుకొని పూజ అంతా అయిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు మనం అందరూ కూడా అక్షింతలు తల మీద వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే మధ్యలో గుళ్ళో దర్శనానికి వెళ్ళేది కూడా కొంచెం వేడి అది తీసింది పాప చూడండి. గుడి అయితే లైన్ ఎక్కడికో ఉంది ఫ్రెండ్స్, చాలా బయటికి చాలా జనం ఉన్నారు ఈరోజు. ఇవ్వండి మధ్యలో మన బాబా వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్. అని వరము ఇచ్చారు. ఆ వరం చేత బలము జనులందరికీ కూడా పంచిపెట్టేవాడు. అతని కులం ఏమిటో మతం ఏమిటో ఏది మాత్రం కూడా ఎవరికీ తెలియరాలేదు. ఎవరైతేనేటి మాకు డబ్బులు లేకుండా ప్రజలందరికీ కూడా వైద్యాన్ని చేసిన మహానుభావుడు అనుకుంటూ శ్రీకృష్ణుని గురించి దుర్యోధనునికి ఎంతగా తెలిసినా 4వ అధ్యాయం ప్రారంభం. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అప్పుడు ఆ పురాణ కథ 5వ అధ్యాయం ప్రారంభాలు పూజించగా కొన్ని యొక్క 100 మైళ్ళంతటి కూడా ఆహ్వాన పదార్థాలు తమ తన్మయతుల నుండి కోరుకుంటూ ఉత్సుకమని నిరూపించినారు. ఇలాగా కొబ్బరికాయ తెచ్చి కొబ్బరికాయ ఎవరి తర్వాత తీసుకోవడం, ఈ పక్కన ఒక అంచులు పక్కన కొట్టేసుకుని మళ్ళా యథాస్థానంలో ఆ కొబ్బరికాయ చెక్కను తెచ్చుకుని బాబావారి యొక్క సత్సంకల్పంతో సాయి గురు సాయినాథ్ మహారాజ్ అఖిలాంతర్వేది బ్రహ్మాండరాయక రాజాధిరాజ యోగిరాజ బ్రహ్మ కుర్చీ వెనక్కి వేసుకుని అందరూ నుంచోండి. ఓం రాజాధిరాజాయ ప్రదత్త భాగినే సమేతాభాయ
శుభోమే అస్తు సదా శుభోం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ త్రయాయ విద్మహే అగ్నిపుత్రాయ ధీమహి తన్నో దత్తాత్రేయ ప్రచోదయాత్ ఈశ్వరాయ విద్మహే అమృతవత్సాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఇతరులకు ఎన్ని కావాలన్నా మనకు కావాల్సిన దేనికోసం లేదని అంటే ఎల్లప్పుడూ శ్రద్ధాశక్తులు ఏమేమి చేసినా అక్కడ శ్రద్ధగా సహాయంగా మనం అన్ని చేస్తే బాబాలు ఎల్లప్పుడూ మన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అటువంటి మనస్సంకల్పాన్ని కోరికలు చక్కగా మనసులో చెప్పుకుని అక్షరం బాబావారి ప్రారంభించే విషయం సర్వో భగారాన్ని సమర్పయామి సత్యం భావయామి కామరూయామి నృత్యం పరిచయామి గీతం శ్రావయామి సమస్త అక్షరం తీసుకోండి, పూజ చేయండి. పూజ తీసుకోండి. ధనం చేస్తే దీనికోసం అందరూ చెప్పండి. మంత్రహీనం ప్రియాహీనం ప్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం సాయీశ్వర సాయీశ్వర పూజితం పూజితం మయా దేవా పరిపూర్ణం పరిపూర్ణం తపస్తుదే తపస్తుదే అనయ ఆచరిత ఆచరిత శ్రీ శ్రీ సాయి సాయి సత్యవ్రత సత్యవ్రత సామూహిక సామూహిక వ్రత వ్రత పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం భక్తి రూప భక్తి రూప క్రియారూప క్రియారూప శ్రద్ధారూప శ్రద్ధారూప సర్వరూప సర్వరూప ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత అర్థం అర్థం అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోహం దాసోహం ఇతిమాం ఇతిమాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ సాయీశ్వర సాయీశ్వర. చేసినటువంటి సాయి సత్య వ్రతంలో ఏదైనా ఎంత శ్రద్ధగా చేసినా ఏదో ఒక పొరపాటు చేసుకుంటారు. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ నమ్మడం ఇట్లా ఈ పొరపాట్లను కూడా భక్తులన్నీ కూడా వందపూర్వకంగా స్వీకరించి మాకు ఆ వ్రత ఫలితాన్ని మాకు అందించుకున్న సాయి అని ఆ అక్షరం పాదానికి వేసి నమస్కారం చేయండి. ఏకఫలం సర్వం శ్రీ సాయి సత్యదేవతాదిభ్య పాదారవిందార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వాబుద్ధ్యాత్మనా సకలం మనస్వై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు తత్సబ్రహ్మార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఇంకా కథాక్షరం పెట్టుకున్న అక్షరం శిరస్సును ధరించండి. ముందుగా తీసుకోండి, మిగతావి తీసుకెళ్ళాలి. కుటుంబంలో అందరూ కూడా వేసుకోండి. ముందుగా మీరు అక్కడ కథాక్షరం శిరస్సును ధరించి ఆ పూజ చేసినటువంటి పుష్పం తలలో పెట్టుకుని నమస్కారం చేయండి. సహస్రవర్ణదేవి శతమూఢాంకుర సర్వం భవతు వేదాబంధోర్వాదు శతమహాధరి శతమానం భవతి శతాధి పురుష శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. ఆ భావవాన్ని మన యథాస్థానానికి షిరిడీలో ఉన్నటువంటి భావవాన్ని మంత్రంతో మన ఇంతగా రమ్మని ఆ కలశంలో ఆవాహన చేశాం. వల్ల ఆ యథాస్థానాన్ని అందరినీ భక్తులందరినీ సంరక్షించండి. వాళ్ళు ఉద్వాసం చేయాలి. కలశం వాళ్ళ కలిపి సైతం ఏంటి ఒకసారి యథాశుభం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం ఉత్తరేషు
పూజా కార్యక్రమం మొత్తం బయట చక్కగా ఏర్పాటు చేసినటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే కథాక్షరం తీసుకోవాలి అని బాబావారి చిత్రపటం తీసుకోండి. ఆ కలసం చెడు యాగికి ముక్క కొబ్బరికాయ తీసుకోండి. అలాగే స్వామివారు ఇచ్చినటువంటి ప్రసాదం స్వీకరించుకోండి. ఫ్రెండ్స్, వ్రతం అంతా చక్కగా పూర్తయిందండి. మా వారు వస్తారని చూశాను నేను. వచ్చారు, కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఆయన వచ్చే వరకు కూడా ఆయనతో కూడా ఒక్కసారి ఆ కలసందర పూజ చేయించాలని నా కోరిక. ఆయనతో కొంచెం బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకోవాలని. అలాగే ఇదంతా అయిన తర్వాత బాబావారి దర్శనానికి వెళ్తామండి. ఇదంతా వ్రతం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బాబావారి కోసం చిన్న పాట పాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో చూస్తూ నా పాట వింటూ ఉండండి. శ్రీ సత్య సాయి వ్రతము సేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్య సాయి వ్రతము చూతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. సాయిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. సాయిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. ఆ కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. షిరిడీలోన వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, సాయిని మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఎమ్మని కోరేనా. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందమనలరించి, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్య సాయి వ్రతము చేతుమురారమ్మ, మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. మనసార సాయిని కొలిచి హారతులీరమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ అంతా అయిన తర్వాత చక్కగా పంతులు గారితో చక్కగా తాంబూలం అది ఇచ్చి ఆశీర్వాదం అది తీసుకున్నామండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా వ్రతం జరిగినా ఏ గుడికి వెళ్ళినా పంతులు గారి ఆశీర్వాదం తీసుకుని చాలా మంచిదండి, మనకి తెలుసు. అలాగే ఈరోజు చాలామంది పంతులు గారులు వచ్చారు, అందరు ఆశీర్వాదం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకొని అక్కడి నుంచి లాస్ట్లో బాబావారిది చక్కగా దర్శనం అంతా చేసుకొని ఆ బాబావారి దగ్గర ఫోటోలు అవి దిగి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరుతాం ఫ్రెండ్స్.
ఈరోజు వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. ఈరోజు అసలు ఇంకో విషయం ఏంటంటే బాబావారు అందరికీ కూడా ఏదో పరీక్ష పెడుతూ ఉంటారంటారు. అలాగే నాకు కూడా ఒక పని ఉందండి, అర్జెంటుగా వెళ్ళవలసింది. అటు అదా ఇటు ఇదా అనే టైప్లో ఉన్నా సరే నేనైతే ఆ పనైనా వాయిదా వేసుకుని నేను నా బాబావారి కోసం గురు పౌర్ణమి కాబట్టి నేను వ్రతం కోసం ఉండిపోదామని ముందే ఆలోచించేసుకున్నాను ఫ్రెండ్. అవసరమైతే వ్రతం అయ్యాక వెళ్దాం ఆ పని మీద అనుకున్నాను. కానీ అసలు ఎలా అది వాయిదా పడిందో కూడా తెలియదండి. వ్రతం అయితే చాలా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చక్కగా చేసుకున్నాను. అలాగే మీ అందరూ కూడా వ్రతానికి వచ్చినా రాకపోయినా మీరు చక్కగా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే అక్కడి నుంచి పాండురంగ గుడి దగ్గర పాత బస్ స్టాండ్ దగ్గర పాండురంగడి గుడి అంటే సాయిబాబా వారి దేవాలయం ఉందండి. అక్కడికి మేము దండం పెట్టుకుందామని వెళ్ళాము. అక్కడ మడదనని ఉంటుంది, తను చెప్పింది చాలా బాగుంటుందమ్మా ఈరోజు దండం పెట్టుకోండి. కానీ వెళ్ళగానే ఫ్రెండ్స్ అక్కడైతే అన్నదానం జరుగుతుందండి. అన్నదానం అంటే అసలు మనం చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, అంత చక్కటి అన్నదానం అండి. ఒక పెళ్లి భోజనం ఎలా ఉంటుందో అంత చక్కటి భోజనం పెట్టారు ఫ్రెండ్స్. అసలు ఎక్కడా కూడా నేను ఎన్నో చోట్ల అన్నదానం తిన్నాను కానీ అది ఇవాళైతే ఇది అసలు మా పిల్లలు నేనైతే అసలు మర్చిపోలేకపోయాం ఫ్రెండ్స్. ఒక పెళ్ళికైతే ఎన్ని రకాల ఐటమ్స్, ఎంత చక్కటి భోజనం కమ్మగా పెడతారు, అంత చక్కటి భోజనం చేశామండి. ఆ బాబావారికి ఇక్కడ మాకు ఈరోజు తినాలని ఉందే మా బాబావారి ప్రసాదం అనుకోకుండా చక్కగా వచ్చి భోజనం చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడ బాబావారి టెంపుల్ లోపల చిన్న వీడియో అది తీసానండి. అక్కడ కూడా దర్శనం అది చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. అది కూడా బయట వర్షం వస్తుంది అని ఏమీ లేకుండా లోపల చాలా డీసెంట్గా చాలా చక్కగా పెట్టారండి భోజనాలు అవిని. ఐటమ్స్ కూడా మీకు అసలు ప్లేట్ పెడతాను ఫ్రెండ్స్. అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చక్కగా ఒక బూరి బజ్జీ, అలాగే బిర్యానీ, కర్రీ, బంగాళదుంప వేపుడు, అలాగే ఒక చక్కటిది మిల్ మేకర్ వేపుడు, అలా చాలా ఐటమ్స్ పెట్టారు ఫ్రెండ్స్. అసలు పప్పు, మామిడికాయ, సాంబారు, పెరుగు ఏది కూడా తక్కువ లేకుండా భోజనం అయితే సూపర్గా ఉందండి. ఇదిగోండి బాబావారిది అక్కడ ఫోటో అండి, అదే బాబావారు చక్కగా ఆయన పాదాల దగ్గర కూడా దర్శనం అది చేసుకొని వచ్చాము. లాస్ట్లో అయితే మా పిక్స్ అన్నీ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను, అవి కూడా మంచి మంచి వీడియోస్ ఉంటాయండి, చక్కగా చూసి ఆదరించండి ఫ్రెండ్స్. ఇలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సుజీ వ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రతి వీడియోకి కూడా ఏదో ఒకటి ఫ్రెండ్స్ చక్కగా ఒక కామెంటో ఒక లైకో కొడితే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోండి మా చక్కని దేవుడు, చల్లని దేవుడు, అనుకున్న కోరికలు తీర్చే దేవుడు. నా మనవడిని కూడా తీసుకొచ్చేసాను ఈరోజు, నా బంగారు తల్లి, మా కన్నయ్య బాబు అందరితో కూడా అలా సరదాగా చక్కగా లాస్ట్లో ఇంక అంతా అయిపోయింది కదండి, చాలా ఫ్రీగా ఉన్నాం, పిక్స్ దిగాము. మా పండుగాడైతే బాబావారి దగ్గర చక్కగా ఫోటోలు దిగిపోయాడు. ఇదంతా కూడా ఇదేమో ఈ ఫొటోస్ అన్నీ పాండవాలయంలో ఇవ్వండి. అక్కడ కూడా చాలాసేపు ఉండి అంతా దర్శనం అన్నీ చేసుకొని వచ్చాము. ఇది అక్కడ బాబావారు అండి, చాలా బాగుంటారు బాబావారు. అక్కడ కూడా అక్కడికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.